Hey guys, welcome back to my channel Devika Reddy. సో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మీ అందరూ నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుంది. నాకు ఒక సిస్టర్లో ఉందని చెప్పి, సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే హైదరాబాద్ వెళ్ళి ఉండే లాస్ట్ ఫ్రైడే. సో ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. ఫ్రైడే నెక్స్ట్ డే సాటర్డే రోజు మేము తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళామని చెప్పి. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ సో వాళ్ళ ఇంట్లో సీమంతం ఉండే. సో మా బాబీ వాళ్ళ కో సిస్టర్ సీమంతం. సో వాళ్ళ సీమంతం కూడా ఎందుకు పెడుతున్నావు అని అనుకుంటే, ఒక మెమొరీగా ఉంటుంది. అండ్ నాకు ఒక వీడియో కూడా యాడ్ అవుతుంది యూట్యూబ్కి అని చేస్తున్నాను, టు బి హానెస్ట్. అండ్ చెప్పాలంటే నేను యూట్యూబ్లో యాక్టివ్ ఉండట్లేదు కాబట్టి, సో ఇలా అక్కడక్కడ కొంచెం ఇలా చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తే కొంచెం ఏమైనా రీచ్ ఉంటుందేమో అని చెప్పి కొంచెం వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నాను. అలా మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి తీశాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్. అండ్ గైస్, మార్నింగ్ అందరు లేచాక ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వంటలు స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ వచ్చేసి ముద్ద వంకాయ చేస్తుంది, తెలంగాణ స్పెషల్ అంట మా నిహారికక్క. ఇప్పుడు చెప్తుంది తను నెక్స్ట్ క్లిప్పింగ్లో. ఆ రోజు ఏం స్పెషల్ చేశారంటే, గుత్తి వంకాయ, సాంబార్, చిక్కుడుగాయ కర్రీ, పాలకూర పప్పు, మిర్చి బజ్జి, పులిహోర అండ్ బూరెలు. ఆ రోజు వంటలు అద్దరుగొట్టారు. కిచెన్ లో కనిపిస్తున్న లేడీస్ కి అందరికి ఈ క్రెడిట్స్ ఇవ్వాలి. సో మన కోసం అంత కష్టపడి చేశారు కాబట్టి ఆ మాత్రం క్రెడిట్స్ అన్న ఇవ్వాలి. ఏం చేస్తున్నారు? ముద్ద వంకాయ తెలంగాణ స్పెషల్. ఓకే, ఏమేమి ఇస్తారు చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి. ఆనియన్ పేస్ట్, మిర్చి, ధనియా పౌడర్, టమాటా ప్యూరీ, నువ్వుల పొడి, పల్లి పౌడర్, సాల్ట్, మిర్చి, పుదీనా, మెంతన్ కూర చెప్పిన. సో ఇప్పుడు ఇది ఫ్రై చేసుకొని పెట్టుకున్నారు. ఫస్ట్ వంకాయ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్లో. యమ్మీగా అనిపిస్తుంది ఇప్పుడే. తెలంగాణ స్పెషల్ కదా, ఆ మాత్రం ఉంటుంది. సో తినొచ్చేసి శిల్ప అక్క. యాక్చువల్లీ మా అక్కలందరినీ పరిచయం చేద్దాం అనుకున్నాం, అంటే మా బాబీ వాళ్ళ వదినమ్మలు. సో వాళ్ళందరినీ రెడీ అయ్యాక పరిచయం చేద్దాం అనుకున్నాను. బట్ ఒక్కసారి ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక నాకు ఎవరు కనిపించలేదు, అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉండే. సో ఇలాగే పరిచయం చేస్తాను. సో తినొచ్చేసి నాకు బాబీ అవుతారు. సో తిన పేరు వచ్చేసి మాన్సా. అండ్ ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ముందు వీళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ అప్పుడు నేను మళ్ళీ వీడియోస్ తీస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి శారీ పెడుతున్నారు. ఇప్పుడు శారీ పెడుతున్నారు కదా, తనదే సీమంతము. సో ఇంకా శారీ పెట్టాక రెడీ అవుతారు కదా, అందుకే ఇప్పుడు ఫస్ట్ శారీ పెడుతున్నారు. ఫస్ట్ టైం ఆ రోజు మా ఇద్దరు బాబీస్కి నేనే హెయిర్ స్టైల్ చేశాను. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం వాళ్ళ మీద ట్రై చేశాను, బాగా వచ్చిన. తనకి హెయిర్ స్టైల్ వేసేసాను కాబట్టి ఇంకా తను శారీ కట్టుకునే లోపు మేము కూడా రెడీ అవుదామని ఇంకా స్టార్ట్ చేశాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏ మేకప్ ట్యూటోరియల్ చూపించట్లేదు, బికాస్ లాస్ట్ వీడియోలో చూపించాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. జస్ట్ సింపుల్ గా మేకప్ వేసేసుకుంటాను. ఇప్పుడు వేసుకున్న సేమ్ స్టెప్స్, సింపుల్ స్టెప్సే ఉంటాయి. మళ్ళీ చూపించడం ఎందుకని చూపించట్లేదు.
సింపుల్గా రెడీ అయ్యాను. మా అత్తయ్య సింపుల్గా రెడీ అయ్యాను. జస్ట్ ఫంక్షన్ వచ్చేసి కింద సెలార్లో చేస్తున్నారు. సో అందరూ వెళ్ళిపోయారు. సో అందుకే నాకు కొంచెం టైం దొరికిందని ఇంకా నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఫస్ట్ వీడియోలో యానివర్సరీ వీడియోలో వేసుకున్నాను. ఇంకా అప్పుడు వేసుకున్నానంటే మళ్ళీ ఇదే సెకండ్ టైం వేసుకోవడం. సో ఇలా సింపుల్గా అయితే నేను మా అత్తయ్య అయితే రెడీ అయిపోయి ఇంకా కిందికి వెళ్ళిపోయాము. సో ఇంకా కిందికి రాగానే ఇంకా అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి శిల్పక్క స్టార్ట్ చేసేసారు. పూలు పళ్ళు అలా పెట్టి బ్లెస్ చేస్తారు కదా, సో అదే జరుగుతుంది ఇక్కడ. న్యూ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను, తిని వచ్చేసి నా 1 and only సిస్టర్ ఇలా మా శశి వాళ్ళ అక్కయ్య. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళందరూ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, నా స్టార్టింగ్ వీడియోస్, అక్కడ అందరిని ఇంట్రొడ్యూస్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా బాబీ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ. యాక్చువల్లీ మా బాబీకి 7 years ఓల్డ్ అబ్బాయి ఉన్నాడు, బట్ అక్కడ తనకి మూడ్ లేక ఇంకా ఫొటోస్లో రాలేదు. ఇంటి వరకు చూడండి, అక్కడక్కడ కొంచెం కొంచెం తన్ని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను నేను. సో ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అంటే మా బాబీ వాళ్ళ అత్తయ్య. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా పర్పుల్ కలర్ శారీలో, తను వచ్చేసి శిరీష అక్కయ్య. అక్కడ చెప్పాను కదా అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అక్కడక్కడ కనిపిస్తున్నారు. సో ఎక్కడ కనిపిస్తే వాళ్ళని అక్కడ క్యాప్చర్ చేశాను. ఎప్పుడు ఆమె ఇంకొక బాబు ఒకటే బాబు కదా. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరికి ఫోటోషూట్ చేస్తున్నాము బికాస్ వాళ్ళిద్దరు ప్రెగ్నెంటే. బట్ మా బాబీకి 4 months, ఇంకో బాబీకి 5 months. ఇక్కడ సీమంతం చేస్తున్నారు కదా, సో తనకి 5 months. ఇక్కడ కొంచెం జోక్ చేసుకుంటున్నాం బికాస్ తనకి ఇంకా బంప్ రాలేదు, బికాస్ చాలా వామిటింగ్స్ అయ్యాయి ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా. సో చాలా తను వీక్ అయిపోయిన ఉండే. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా చాలా వామిటింగ్స్ ఉండే కాబట్టి ఎక్కువ వెయిట్ లాస్ కూడా అయిపోయింది తను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి కపుల్ ఫోటోషూట్స్ ఇస్తున్నాము. మేము పింట్రెస్ట్లో చూసి వాళ్ళకి స్టిల్స్ చెప్తున్నాము. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పాపం వాళ్ళు చాలా ట్రై చేశారు మేము చెప్పిన స్టిల్స్ పెట్టడానికి. అండ్ ఆల్సో మేము కొన్ని స్టిల్స్ వాళ్ళకి అర్థం కాకపోతే అక్కడ ఫోన్లో చూపిస్తున్నాము. సో అది చూసి వాళ్ళు ఎగ్జాక్ట్గా అలా చేయడానికి ట్రై చేసినుండే. సో ఏదైనా వాళ్ళ కోసమే కదా, వాళ్ళకి మళ్ళీ మెమొరబుల్గా ఉంటుందని చెప్పి మేము ఇంకా పుష్ చేసాం వాళ్ళని అలా. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి చిక్కి ఇంకా హనీ. ఈ ఈవెంట్ మొత్తానికి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళిద్దరే. సో వాళ్ళకైతే ఖచ్చితంగా క్రెడిట్స్ ఇవ్వాలి బికాస్ వాళ్ళ వల్లనే మంచి మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేయగలిగాం కాబట్టి. అండ్ ఇంకా వాళ్ళ ఫోటోషూట్ అయిపోయాక వీళ్ళ ఫోటోషూట్ స్టార్ట్ చేశారు.
ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, 3 or 4 అయిపోయింది. ఇంకా ఫొటోస్ అంటే మనకు ఆకలేదు కదా, ఇంకా అప్పుడు 4 o'clockకి ఆ టైంకి మేము లంచ్ చేస్తున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, సో తినే మా బాబీ వాళ్ళ అబ్బాయి. అలా వీడియో మొత్తానికి లేకుండా అక్కడక్కడనైతే క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను. అస్సలు పెద్ద మూడీ పర్సన్. అంటే ఇప్పుడు వీడియో ఆన్ చేశాను కదా, ఏపా అని అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ 2 secondsలోనే మూడ్ చేంజ్ చేసుకొని నేను వీడియోలోకి వస్తానని చెప్పాడు. సో అందుకే మూడీ పర్సన్ అని చెప్పాను. జస్ట్ కిడ్డింగ్, బికాస్ వింటాడు మాట, బట్ అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా 2 అక్కలు ఉన్నారు, నిహారిక అక్క ఇంకా శైలజ అక్క. ఆల్మోస్ట్ 5 మెంబర్స్ని పరిచయం చేసేసాను అనుకున్నాను. సో మిస్ అయితే ఐఎమ్ సారీ. సో ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ అయిపోయాక నైట్, ఇది వచ్చేసి నైట్ టైం డిన్నర్ చేశాక ఇంకా అందరు అలా కూర్చొని ఇంకా టైం స్పెండ్ చేస్తున్నారు. సో రిలాక్స్ అవుతున్నారు. ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసి ఐస్ క్రీమ్స్ తెప్పించారు, ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకా ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఇక్కడి వరకు చూసినందుకు. అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.